దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన ధ్యాన వాక్యము దావీదు కీర్తన 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన హృదయాల్లో జీవించునుగాక. ఈ యొక్క దావీదు కీర్తన 15వ అధ్యాయంలో యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఈ యొక్క మాటలు ద్వారా ఈ యొక్క దావీదు కీర్తనలో ఏదైతే యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకము నిజము పలుకుచు దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించే మార్గంలో నడిపించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.